ఆ అవుతుంది అనుకుంటే అయింది ఇది. సో ఇంత పెద్ద హిట్ సినిమాలో నేను ఉంటానికి కారణం మా ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారు. అంటే కృతజ్ఞత ఎప్పుడు సభాముఖంగా చెప్పాలండి సార్. నేను ఈ సినిమాలో ఉంటా కారణం మీరు, నాకు డైరెక్టర్ గారు చెప్పారు అది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. జనరల్గా బ్యానర్కి సినిమాలు డబ్బును తెస్తాయి, మంచి హ్యూజ్ సక్సెస్ని తెస్తాయి సార్. గౌరవాన్ని తెచ్చే సినిమా సార్ ఇది. హారిక హాసిని బ్యానర్కి కంగ్రాచులేషన్స్ సార్ ఇలాంటి సినిమా తీసినందుకు. థ్యాంక్ యూ. మీ గురించి చెప్తే పొగడ్తలే వస్తాయి సార్, అందుకే చెప్పట్లేదు. సార్ లోపల నుంచి వచ్చిందా సార్? చెప్పేస్తాను, అందరూ చెప్పమని. నేను ఏదో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను సార్, మ్యాంగో మీడియాకో దేనికో. త్రివిక్రమ్ గారి గురించి చెప్పండి అన్నారు. చెప్పడానికి వయసు అనుభవం అన్నీ సరిపోవన్నా. కాదండి, పర్సనల్గా ఒక 5-6 సార్లు అడిగేసరికి చెప్పాను సార్. మనం ఉత్సాహంగా ఉన్నప్పుడు ఆయన ప్రోత్సహిస్తారు, మనం బాధలో ఉన్నప్పుడు ఆయన ఓదారుస్తారు, మన కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన దారి చూపిస్తారు. అలా వెళ్తే వెనక్కి తిరిగి చూస్తే ఆయన ఒక అన్నయ్యలా అనిపిస్తారని చెప్పా. బాగా కాపీ కొట్టారండి అన్నాడు లాస్ట్లో అనుకుని వచ్చి. థ్యాంక్ యూ. త్రివిక్రమ్ గారి రచనాబలం, దర్శకత్వ ప్రతిభ అన్నీ మనకి ఆల్రెడీ తెలిసినవే. బట్ ఆయన ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టు ఓ పట్టుదలగా ఆయన ఈ సినిమా తీశారని అనిపిస్తుంది.